కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు, ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా, ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా? ప్రధానంగా ఒకటండి, జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. కానీ దానికి కూడా మనము డిఫరెంట్ సంఘటనలు చూడటం జరిగింది ఇదివరకు. ఇవాళ జూబ్లీహిల్స్ లో జరిగింది నేను అనుకోవడం అయితే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి, ఏ ఒక్క పథకం రావట్లేదు, పెన్షన్ పెరగట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు ఇవ్వడం లేదు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు పెన్షన్ పెంచడం లేదు, 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు. అయినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో, ప్రజల పక్షాన నిలబడడంలో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం. బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా ఎందుకు వస్తలేవు, 200 యూనిట్లు కరెంట్ అన్నారు, గ్యాస్ బండ్ అన్నారు, ఏది కూడా రాని పరిస్థితి. వీటన్నిటి మీద కూడా నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ మేము ముందుకు సాగుతాం. మేడం, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్వకుంట్ల కవిత గారు పార్టీకి విరామం ఇస్తున్నారని భావించవచ్చా?